చూసారు కదండీ! 2 పార్ట్స్ మన సింబా స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 పార్ట్స్ అయితే తీసాము. ఎలా వేయాలి ట్రేసింగ్ ఏంటి? కలర్స్ బేస్ అసలు ఎందుకు వేసాము ఏంటి అని చూసారు కదా! ఫైనల్‌గా అయితే నా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్‌గా నేను బ్లాక్ అవుట్‌లైన్ అయితే ఇస్తున్నాను. ఎవ్రీ డీటెయిలింగ్ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఈ హెయిర్‌లో కూడా మీరు చూడొచ్చు బ్లాక్ అవుట్‌లైన్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాకే కదా! మరి బ్లాక్ అవుట్‌లైన్ ఎందుకు అని గూడా అనుకోవచ్చు. బట్ బ్లాక్ అవుట్‌లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఔట్ సైడ్ కనపడకపోయినా కూడా ఇన్‌సైడ్ అయితే డీటెయిలింగ్ నీట్‌గా తెలిసిపోతుంది. సో, మీరు కూడా ఒకవేళ ట్రై చేద్దాము మీ పిల్లల డ్రెసెస్ మీద అనుకుంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ ఇలాగే మన దగ్గర ఏమన్నా పెయింటింగ్స్ అలా ఏమన్నా నేర్చుకోవాలన్నా కూడా మనం ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మీరు అది కూడా జాయిన్ అయ్యి ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మన దగ్గర 1 మంత్ బ్యాచ్ అండ్ 1 వీక్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయండి. మీరు ఇన్ కేస్ తాంజూర్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే 1 వీక్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా ప్రాపర్‌గా కంప్లీట్ పెయింటింగ్ అంతా నేర్చుకోవాలి అనుకుంటే 1 మంత్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా మనం ఇన్‌స్టాలో పోస్ట్ చేశాము. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే పిల్లలకి గాని, మీకోసం గాని ఇలా డిజైన్ చేపించుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ జీవీ డిజైన్స్ ఫర్ యూ. థాంక్ యూ.